అల్లు అర్జున్ అంశం ప్రభుత్వం పైనకి వస్తుంది. ఎట్లా చెప్పబోతారు మీరు? రేవంత్ రెడ్డి గారికి కూడా సన్నిహితం కాబట్టి ఏంటక్క? వాస్తవానికి ఎపిసోడ్ అయిన కాంచి నేను బయటే ఉన్నా అక్కడ ఏం జరిగిందో. అంతిమంగా చట్టం తన పని తాను చేసుకోబోతుందని నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఆమె చనిపోయిన తర్వాత బాగా వ్యతిరేక అభిప్రాయం, రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆచితూచిగానే పోలీస్ వ్యవస్థ కూడా తమ చట్ట పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ మరణంలో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీ అయినా సీతక్క అయినా ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి కాబట్టి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఎలాంటి కోపతాపాలు మాకైతే లేవు. ఎందుకంటే ఆయన చేసుకున్నది కూడా తెలంగాణ ఆడపడుచునే చేసుకున్నాడు. మరి అందులో సీఎం గారు కూడా మాకు చుట్టమే అని చెప్పిండ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మాకు పార్టీ పరంగా ఆయనతోటి ఎలాంటి ద్వేషము నాకు తెలిసి అయితే లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఒక విలేకరిని ఇచ్చేసిండు, దాని మీద కూడా డిమాండ్ వస్తుంది. ఆయన కోర్టుకి ఏదో పోయిండు, కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. ఒకవేళ కోర్టు దాన్ని కనుక రిజెక్ట్ చేస్తుంటే ఆయన బెయిల్ ఇవ్వడాన్ని తప్పకుండా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎక్కడోళ్ళైనా అదే దానికి కట్టుబడి. అల్లు అర్జున్ అంశం ప్రభుత్వం పైనకి వస్తుంది. ఎట్లా చెప్పబోతారు మీరు? రేవంత్ రెడ్డి గారికి కూడా సన్నిహితం కాబట్టి ఏంటక్క? వాస్తవానికి ఎపిసోడ్ అయిన కాంచి నేను బయటే ఉన్నా అక్కడ ఏం జరిగిందో. అంతిమంగా చట్టం తన పని తాను చేసుకోబోతుందని నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఆమె చనిపోయిన తర్వాత బాగా వ్యతిరేక అభిప్రాయం, రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆచితూచిగానే పోలీస్ వ్యవస్థ కూడా తమ చట్ట పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ మరణంలో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీ అయినా సీతక్క అయినా ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి కాబట్టి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఎలాంటి కోపతాపాలు మాకైతే లేవు. ఎందుకంటే ఆయన చేసుకున్నది కూడా తెలంగాణ ఆడపడుచునే చేసుకున్నాడు. మరి అందులో సీఎం గారు కూడా మాకు చుట్టమే అని చెప్పిండ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మాకు పార్టీ పరంగా ఆయనతోటి ఎలాంటి ద్వేషము నాకు తెలిసి అయితే లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఒక విలేకరిని ఇచ్చేసిండు, దాని మీద కూడా డిమాండ్ వస్తుంది. ఆయన కోర్టుకి ఏదో పోయిండు, కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. ఒకవేళ కోర్టు దాన్ని కనుక రిజెక్ట్ చేస్తుంటే ఆయన బెయిల్ ఇవ్వడాన్ని తప్పకుండా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎక్కడోళ్ళైనా అదే దానికి కట్టుబడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.